11 నెలల కాలంలో అన్ని వర్గాలు అరిగోసపడుతున్నారు. ఏం చేశారని రేవంత్ సర్కార్ హనుమకొండలో విజయోత్సవాలు జరుపుకుంటోంది. రేవంత్ పాలనలో విద్యార్థుల బతుకు ఏమైనా బాగుపడిందా, నిరుద్యోగులకు మేలు జరిగిందా అని విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? మెగా డిఎస్సి పేరుతో ఆశలు రేకెత్తించినందుకు విజయోత్సవాలు చేస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాల పేరుతో దగా చేసినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? పెన్షన్ల కోసం కాటికి కాలు చాపిన పండు ముసలోళ్లకు పెన్షన్ రావడం లేదు. వృద్ధులు రోడ్డెక్కినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? బెట్టి చాకరీ చేయిస్తున్నారని హోంగార్డుల భార్యలు రోడ్డెక్కి నిరసన చేపట్టినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారా? రేవంత్ పాలనలో తెలంగాణ దగా పడిందన్నది నిజం. మరింత సమాచారం వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. శోభన్, ఉదయం నుంచి కూడా నిర్బంధాలతో కొనసాగింది సీఎం రేవంత్ రెడ్డి టూర్ అంతా కూడా. ముఖ్యంగా దళిత వర్గాలు కావచ్చు, అనేక వర్గాలు ఇవాళ ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అడ్డుకోవడంలో భాగంగానే ఆయన స్పీచ్ కూడా ముగిసింది, వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 36 నిమిషాల పాటు సాగినటువంటి ప్రసంగంలో మహిళల గురించి చెప్పింది 2-3 మాటలే. టాటా బిర్లాలను చేస్తామని చెప్పడం, సోలార్ పవర్కి సంబంధించి ఇవాళ ఆదాని అంబానీలు ఉన్నారు, ఆ స్థానంలో మహిళలను తీసుకొస్తారన్న అంశం తప్ప మిగతాదంతా కూడా పొలిటికల్ లైన్గానే కనిపించింది. పొలిటికల్ విమర్శలే కనిపించిన పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా సీఎం మీటింగ్కు మరోసారి నర్సంపేట ఎమ్మెల్యే దొంతు మాధవరెడ్డి డుమ్మా కొట్టిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాకేష్ రెడ్డి గారు. వాళ్ళ దొంతు మాధవరెడ్డిని సభ వరకు తీసుకురాలేని సీఎం కేసీఆర్ గారిని మొలకెత్తకుండా చేస్తామని చెప్తా ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు ఈ వ్యాఖ్యలన్నీ కూడా? పాపం రేవంత్ రెడ్డి గారిని చూస్తే జాలనిపిస్తున్నది. వారు ముఖ్యమంత్రిగా ఎన్నికై 12 నెలలు గతంలో అయినా ఇప్పుడైనా కేసీఆర్ గారు పేరు ఎత్తందే ఆయనకు రాజకీయం లేదు, ఆయనకు బతుకు లేదు. పాపం ఇవాళ 36 నిమిషాల పాటు మాట్లాడితే 36 సార్లు కేసీఆర్ గారి పేరు ఎత్తుకున్నారు. అంటే కేసీఆర్ గారి మాట లేకుండా ఆయన మాట్లాడలేడు, ఆయనకు బతుకు లేదు. ఇది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇక మాట్లాడితే ఏమంటాడు, నేను అది కేసీఆర్ రావాలి, కేసీఆర్ ఎప్పుడు వస్తావు, రా 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 అంటున్నారు. కేసీఆర్ వచ్చిన రోజు ఖచ్చితంగా నువ్వు కుర్చీ అప్పచెప్పి పోవాల్సి వస్తుంది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆయన వచ్చిందంటే ఖచ్చితంగా మళ్ళీ కుర్చీ ఎక్కుతాడు, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా. ఈరోజు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పి వరంగల్కి వచ్చి, నువ్వు కేసీఆర్ గారు ఆనవాళ్ళనే కదా ప్రారంభించింది, నువ్వు చేసింది ఏంది? కాళోజీ గారి కళాక్షేత్రాన్ని నువ్వు ప్రారంభించినావు, ఎవరు నిర్మాణం చేసిండు? నయీంనగర్ మోరీ దాన్ని ప్రారంభించినావు, ఎవరు నిర్మాణం చేసిండు? అంటే కేసీఆర్ గారు కట్టుకుంటూ వస్తే నువ్వు రంగులు వేసుకుంటూ వచ్చి ఇప్పుడు నేనే నిర్మించినా అంటే ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా? అమాయకులు అనుకుంటున్నావా? కేసీఆర్ మొక్కను లేకుండా చేస్తా. గతంలో కూడా చాలా మంది ముఖ్యమంత్రులు ఇట్లే మాట్లాడాడు. గతంలో చంద్రబాబు నాయుడు ఇట్లే మాట్లాడాడు, ప్రయత్నం చేస్తున్నాం. ఈరోజు మొత్తం సమాజం అంతా కూడా చూస్తూ ఉన్నది. ప్రజాధనంతో ఈరోజు ప్రతిపక్షాలను తిట్టిండు ఆయన. మొదట ఏమన్నాడు, వార్షికోత్సవం అన్నాడు, దాని తర్వాత ఏమన్నాడు, విజయోత్సవ సభ అన్నాడు. చెప్పడానికి ఏం లేదు, ఆయన చేసింది ఏం లేదు, చెప్పడానికి ఏం లేదు, విజయం లేదు, ఏది లేదు. కాబట్టి మళ్ళీ ఇందిరా మహిళా శక్తి అని పెట్టిండు, దాంట్లో కూడా చెప్పడానికి ఏం లేదు. కాబట్టి ఈరోజు ప్రజాధనాన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రతిపక్షాలను తిట్టేటువంటి ప్రయత్నం చేసింది. దానికోసం వరంగల్ దానికి వచ్చుడేందుకు ఈ 100 మంది ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, మహిళా గ్రూపుల నాయకురాళ్ళు, మెంబర్లు, ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరి వాళ్ళ యొక్క పనులను డిస్టర్బ్ చేసేందుకు ఏం అర్థం కాలే. ఈ మాత్రం కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తిట్టాలంటే నువ్వు ప్రెస్ మీట్ పెట్టి తిడితే అయిపోతుంది కదా. ఈ మాత్రం దాన్ని వరంగల్కి రావాలన్నా, వరంగల్లో గతంలో వరంగల్ డిక్లరేషన్ అని ఇచ్చినావు, అసలు దానికి సమాధానం ఉందా? దాని గురించి ఒక్క మాట అన్నా మాట్లాడినావా? నీకేమైనా సిగ్గుందా అసలు కొంచెమన్నా? ఇంత దూరం వచ్చి ఏ వరంగల్ సభ అయితే మీ కాంగ్రెస్ పార్టీకి టర్నింగ్ పాయింట్ అయిందో ఆ వరంగల్ సభలో మాట్లాడినటువంటి మాటలకి ఈరోజు సమాధానం ఏమైనా ఉన్నదా? ఏమి లేదు. మందికి పుట్టిన బిడ్డ నా బిడ్డ అని చెప్పుకోవడం తప్ప ఏమున్నది? ఈరోజు 50,000 ఉద్యోగాలు నేను ఇచ్చినాను, అసలు నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ నేను ఇచ్చింది ఒక్క నోటిఫికేషను, 50,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటివి. ఇప్పటివరకు నువ్వు నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో ఇప్పటివరకు పరీక్ష కూడా నిర్వహించలే. కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తే నేను ఉద్యోగాలు ఇచ్చిన, కేసీఆర్ గారు కళాక్షేత్రం కడితే అది నేనే కట్టినా అని చెప్పి మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తే నిజంగా చాలా బాధాకరంగా ఉన్నది.
ఇక అన్నిటికంటే ముఖ్యంగా పాపం కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారిని చాలా ఘోరంగా హేళన చేసిండు. 3 సార్లు రాహుల్ గాంధీని ఓడించినా కూడా సిగ్గుశరం లేకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి కనుక తిరుగుతాడని చెప్పేసి స్వయంగా ముఖ్యమంత్రి 1,00,000 మందిని ఉడగట్టి వరంగల్లో సభ పెట్టి రాహుల్ గాంధీ గారిని హేళన చేసిండు. మరి నాకైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే రాజకీయాల్లో ఓటములు గెలుపులు ఈ సహజము. కానీ మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళు ఎట్లా జీర్ణించుకుంటారో, ఆ కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో నాకైతే అర్థం కావడం లేదు. ఇక పోతే సోనియా గాంధీ గారి విషయం మాట్లాడతారు. నేను కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటా అంటే ఫస్ట్ నువ్వు ఎర్రవల్లి పోయి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి కేసీఆర్ గారు. ఎందుకంటే నీ రాజకీయ జీవితాన్ని ఇచ్చింది కేసీఆర్ గారు. నువ్వు మొట్టమొదటి రాజకీయ జీవితం ప్రారంభించింది టీఆర్ఎస్ పార్టీలో. కాబట్టి ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి అయినా అంటే ఆ తెలంగాణకు కారకుడైనటువంటి కేసీఆర్ గారి కాళ్ళు ఫస్ట్ కడిగి నెత్తిలో పోసుకో. దాని తర్వాత మేము ఢిల్లీ కావాలంటే మేమే టికెట్ కొనిస్తాం. నువ్వు సోనియా గాంధీ దగ్గర పోయి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటావు, ఇంకేడ పోసుకుంటావు, అది నీ ఇష్టం. నువ్వు ఇప్పుడు తల్లి 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 అమ్మ 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 అని నువ్వు ఎందుకంటానో మాకు ఆ మాత్రం తెలియదు కాదు. మరి సోనియా గాంధీ తల్లి అయితే మరి బలిదేవత ఎవరు? నువ్వే చెప్పాలి. అది అసలు తెలంగాణ ఉద్యమం ఎవరి వల్ల వచ్చింది? తెలంగాణ కోసం ఎవరి మీద పోరాటం చేసినాం మనం? తెలంగాణ ప్రాంతం ఎందుకు వెనుకబాటు ప్రాంతంగా ఉన్నది అంటే ప్రజలు కాంగ్రెస్ వల్లనే ఈ ప్రాంతం వెనుకబడ్డది, కాంగ్రెస్ వల్లనే మనం తెలంగాణ కోసం కొట్లాడాలి, కాంగ్రెస్ మీదనే కొట్లాడాలని చెప్పేసి 1,200 మంది ఆత్మబలిదానం చేసుకుంటే ఇవాళ ఈయన కొత్తగా వచ్చి మనకు తెలంగాణ గురించి లెక్చర్ ఇస్తానికి మళ్ళీ ఇవ్వాల్సింది రేవంత్ రెడ్డి గారే. ఆయన తెలంగాణ వాదుల మీద రైఫిల్ ఎత్తినటువంటి వ్యక్తి. ఆయన వచ్చి తెలంగాణ గురించి ఆయన లెక్చర్ ఇస్తే మనం అంతా విని తరించాలట. అసలు ఇది ఎంత గమ్మత్తు ఉన్నదంటే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టున్నది. కాబట్టి ఇది టోటల్ అట్టర్ ఫ్లాప్ సభ. అది ఎవ్వరు కూడా జనాలు రాలేదు. కేవలం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఆ డ్వాక్రా గ్రూప్ మహిళలు, లేకపోతే సీఏలు, వాళ్ళందరినీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరినీ మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బస్సులు పెట్టి వాళ్ళని బెదిరించి ఆదరించి వాళ్ళని తీసుకొస్తే అదేదో సభ జరిగింది. ఆ సభల మధ్యనే చాలా మంది లేచిపోయినటువంటి ఉదంతాలు కూడా మనం చూస్తున్నాం. చాలా వీడియోస్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఈ సభతోనే ఒరిగేది ఏమీ లేదు. ఆయన చేసింది లేదు, చెప్పింది కూడా ఏమీ లేదు. కాబట్టి ఇది టోటల్ అట్టర్ ఫ్లాప్ సభగా మేమైతే చూస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతు డిక్లరేషన్ వరంగల్ వేదికగా జరిగింది. రైతులకు సంబంధించి రుణమాఫీ అందరికీ చేసామని మొన్నటి వరకు ఊదరగొట్టారు. దానికి సంబంధించినటువంటి సవాళ్లు విసిరారు. ఇవాళ వరంగల్ వేదికగా రైతులు ఆగ్రహిస్తారనా లేకపోతే మరి ఏం చేస్తారని పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తామన్న ప్రకటన కొత్తగా వినిపిస్తోంది. అసెంబ్లీలో రుణమాఫీకి సంబంధించి చర్చకు సిద్ధమా అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు సవాల్ విసురుతున్నారు. ఒకవైపు పూర్తిగా చేశామని, మరోవైపు ఇంకా చేయలే అన్నటువంటి ఈ రెండు ప్రకటనల వ్యత్యాసాలు ఎట్లా చూడాలి? అప్పుడు రాము, ఇప్పుడు రెమోలా ఉన్నది వాళ్ళ పరిస్థితి. ఒక్కో సందర్భంలో ఒక్కోలాగా మాట్లాడుతూ ఉంటారు. దీంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిహెచ్డీ చేసింది. త్వరలో పీడీఏ కూడా చేస్తారేమన్న భయం కలుగుతూ ఉన్నది నాకైతే. అరే ఆయన మొత్తం రుణమాఫీ చేసామని ఓసారి అంటాడు, లేదు సగం మంది చేసామని ఇంకోసారి అంటాడు, ఇప్పుడేమంటాడు ఏదేమైనా మళ్ళీ అందరూ చేస్తా అని ఈయనే. కాబట్టి రైతులు విసిగిపోయిందండి. ఎందుకంటే 100 రోజుల రుణమాఫీ చేస్తా అని చెప్పి తర్వాత ఆగస్టు ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మేము చేయమని చెప్పి లాస్ట్కు రైతు బంధు కూడా ఎగ్గొట్టి, రైతు బీమా ఎగ్గొట్టి ఇప్పుడు నువ్వు చేసింది ఏందయ్యా? ఏమీ లేదు కదా. కాబట్టి రైతు పేరు ఉచ్చరించడానికి కూడా వీళ్ళకు అర్హత లేదు. ముఖ్యంగా లగ్చర్లలో మరి అక్కడ ఉన్నటువంటి రైతుల మీద చేసినటువంటి దాడి ఈరోజు రైతులందరినీ కూడా ఈరోజు కలిచివేస్తూ ఉన్నది. పాపం కేసీఆర్ గారు 10 ఏళ్లలో అనేక పథకాలు పెట్టి రైతు బంధు కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే మన రైతు బీమా కానీ, కరెంటు కానీ, లేకపోతే ఎరువులు కానీ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఆయన వ్యవసాయాన్ని గట్టెక్కించేటువంటి ప్రయత్నం చేస్తే మళ్ళీ వ్యవసాయాన్ని సంక్షోభ దిశగా వీళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి వీళ్ళకి అర్హత లేదు. ఇక మహిళా శక్తి అని మాట్లాడతారు. ఏ మహిళా శక్తి గురించి మాట్లాడుతున్నారు ఆయనను? ఆ హైడ్రా పేరు మీద ఇండ్లు కూలగొడుతుంటే పాపము మహిళలందరూ కూడా కన్నీరు మున్నీరైంది, రోడ్డు మీద పడ్డారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి. లైచర్లలో మీరు చూసిండ్రు వాళ్ళ అమ్మాయిక లంబాడి అమ్మలను కొడుతూ ఉంటే వాళ్ళు పాపం కాళ్ళు వాసి రెక్కలు వాసి వాళ్ళ హాస్పిటల్లో పాలై వాళ్ళు ఈరోజు ఢిల్లీలో SC ST కమిషన్ గడప దొక్కుతా ఉన్నారు. రాష్ట్రపతి గడప దొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నువ్వు ఇవాళ మళ్ళీ మహిళా శక్తి గురించి మాట్లాడతావా? అసలు ఏమైనా అర్థం ఉందా? కాబట్టి దీన్ని ఎవ్వరు కూడా ఈ సభను పెద్దగా ఒక విజయోత్సవ సభనో లేదా వీరేదో విజయం సాధించినటువంటి సభగానే ఎవరు చూడలేదు. అసలు నో బడీ ఈజ్ కన్సర్న్ అబౌట్ దిస్ సభ. ఇంకా గమ్మత్ ఏంటంటే వరంగల్ పట్టణం అంటే ఆయన నగరం చేస్తారట. ఓరుగల్లు అనేది కాకతీయులకు 400 సంవత్సరాల పాటు రాజధానిగా విరాజిల్లినటువంటి నగరం. మాది తెలంగాణలోనే 2వ అతిపెద్ద నగరం.
మాదొక స్మార్ట్ సిటీ, అమృత్ సిటీ, హృదయ్ సిటీ, యునెస్కోనే గుర్తించినటువంటి నగరం. నువ్వు చేసేది నగరం నాకైతే అర్థం కావడం లేదు నాయన. నువ్వు మీ కాంగ్రెస్ పార్టీ పాలనలో మా వరంగల్ ఎంతో వెనుకబాటుకు గురైంది. కేసీఆర్ గారు వచ్చి కొన్ని చేశారు, ఇంకా కొన్ని మిగిలిపోయినాయి, తప్పకుండా చేయాలి. కానీ నువ్వు మమ్మల్ని వచ్చేదో నువ్వు పట్టణంగా మేము నగరం చేస్తాం, నువ్వు అసలు ఆయన ఏ కాలంలో ఉన్నాడు, ఆయనకి అసలు కాకతీయ కళాతోరణాన్నే తీసేయాలన్నటువంటి వ్యక్తి ఈయన వరంగల్ గురించి మాట్లాడితే మళ్ళీ మేము వినాలి. చాలా ఇది గమ్మత్తు ఉన్నది. తప్పకుండా ఈ సభ తర్వాత నీ మీద ఉన్నటువంటి నమ్మకం కూడా కంప్లీట్గా సన్నగిల్లింది. అంటే కనీస అవగాహన లేదు, కనీసం ఒక విజన్ లేదు, ఒక ప్రణాళిక లేదు అని చెప్పి ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. పోతే ఇంకేమంటాడు, వైన్ షాపులు, బెల్ట్ షాపుల గురించి మాట్లాడతాడు. అంత ఆవేదన ఉంటే మరి నీ స్టాండ్ ఏందో చెప్పరాదు. ఏదో వైన్ షాపులు ఓపెన్ చేసిండ్రు, బెల్ట్ షాపులు ఓపెన్ చేసిండ్రు కేసీఆర్ గారి ప్రభుత్వం అంటే మీ స్టాండ్ ఏందో చెప్పండి. మీరు బంద్ చేస్తారా మరి చెప్పండి. సంపూర్ణ మద్యపాన నిషేధం ఏమన్నా తీసుకొస్తారా చెప్పండి. మరి చెప్తే అయిపోతుంది కదా. వాటి మీద ఆదాయం కావాలి, కానీ కేసీఆర్ గారిని తిట్టాలి, టీఆర్ఎస్ పార్టీని తిట్టాలి, నీ పబ్బం గడుపుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు ఎత్తకపోతే అసలు నేను గుర్తించినట్టు కూడా ఎవడు ఉండడు ఈ సమాజంలో. కాబట్టి వాళ్ళు ఈ రకమైనటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంటారు. తప్పకుండా ఓరుగల్లు నగరము వారు ఇచ్చినటువంటి హామీల గురించి ఎదురు చూస్తూ ఉంటుంది. 5,000 కోట్ల రూపాయలు మంజూరు చేసిన అన్నాడు. మరి దాని జియో ఏంది, ఏ నిధుల నుంచి ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లా ఇస్తారు, దాన్ని ఎట్లా ఖర్చు పెడతారో కూడా తప్పకుండా మేము ప్రభుత్వం నుండి సమాచారం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తప్పకుండా దాని మీద కూడా ఆ జియోలు వచ్చినాక డీటెయిల్గా తప్పకుండా మేము స్పందిస్తాం. మహిళలతో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ నుంచి ఏమో మహీంద్రా లాంటి కంపెనీలు, ఐటీ కంపెనీలు అన్నీ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కొత్త కంపెనీలు వచ్చే పరిస్థితి కూడా లేదు. అంటే ముఖ్యంగా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించి మనం వరంగల్ నగరాన్ని కావచ్చు, హన్మకొండ నగరాన్ని మనం అర్థం చేసుకుంటే గ్రామీణ ప్రాంతాల నుంచి ఏటా అనేక కుటుంబాలు ఇక్కడికి వస్తూ ఉంటాయి జీవనోపాధి కోసం. అలాంటి కుటుంబాలకు కావచ్చు, ఇప్పుడు ప్రతి సంవత్సరం తయారయ్యేటువంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు, డిగ్రీ విద్యార్థుల కోసం ఎట్లాంటి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న అంశంలో ఎటువంటి స్పష్టత కావచ్చు, ఒక మాట కూడా చెప్పకపోవడం పట్ల ఎట్లా చూడాలి? ఈయన పిచ్చి చేష్టల వల్ల ఈరోజు ఉన్న పెట్టుబడులు వెనక్కిపోతున్నాయి, ఉన్న కంపెనీలే వెనక్కిపోతున్నాయి, ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయేటువంటి ఒక ప్రమాదం ఏర్పడుతున్నటువంటి ఈ నేపథ్యంలో నేను వీళ్ళని కోటీశ్వర్లు చేస్తా అంటారు. ఎట్లా కోటీశ్వర్లు చేస్తావు నువ్వు? మహిళల్ని కోటీశ్వర్లు చేస్తా అంటావు. నువ్వు ఓదికు రియల్ ఎస్టేట్ని కథం చేసి, నువ్వు ఈరోజు కన్స్ట్రక్షన్ రంగాన్ని కథం చేసి, టెక్స్టైల్ రంగాన్ని కథం చేసి నువ్వు వీళ్ళని కోటీశ్వర్లు చేస్తా అన్నావు. గతంలో కూడా మహిళలకు చాలా హామీలు ఇచ్చినావు. అసలు దాని సంగతి ఏంది? ఇప్పుడు వరంగల్ వేదికగానే మోసానికి పునాది కట్టినావు నువ్వు, మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంకో మోసానికి తెరలేపినావు. అసలు మొదట నువ్వు మహిళలకు ఇచ్చినటువంటి హామీ ఏంది? 2,500 సంగతి ఏంది? మహాలక్ష్మిది, కళ్యాణలక్ష్మిలో తులం బంగారం సంగతి ఏంది? తర్వాత 18 ఏళ్ళు నిండినటువంటి గర్ల్స్ స్టూడెంట్స్కి అందరూ కూడా బైక్లు ఇస్తాను, దాని సంగతి ఏంది? విద్యార్థులందరూ కూడా 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాను, దాని సంగతి ఏంది? అవేవి చెప్పకుండా నేను మళ్ళీ మహిళలను కోటీశ్వర్లు చేస్తా. నువ్వు ఎట్లా చేస్తావు? నువ్వు మార్గం చెప్పాలి కదా. ఇప్పుడు కేసీఆర్ గారు ఏమన్నారు, నేను యాదవులందరినీ కోటీశ్వర్లు చేస్తాను, ఆయన గొర్రెలు ఇస్తా అన్నాడు. నువ్వు ఎట్లా చేస్తావు? సమాధానం చెప్పు. నువ్వు నేరుగా ఫ్రీగా పైసలు ఇస్తావా? ఏదైనా పరిశ్రమలు పెట్టిస్తావా? సబ్సిడీలు ఇస్తావా? ఏది లేకుండా గాలి మోటార్లో వచ్చుడు, గాలి మాటలు చెప్పి పోడు, ఇది అలవాటు అయిపోయింది కాంగ్రెస్ కాదు. మీ దగ్గర స్పష్టమైనటువంటి సమాచారం ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. చివరిగా మహిళల కోసం ఏర్పాటు చేసిన సభలో 1 కోటి మంది మహిళలు, తెలంగాణలో ఉన్నదే 1 కోటి మంది మహిళలు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం సాధ్యం అవుతుందా కాదా ఒక క్లారిటీ రావాల్సిన అవసరం మహిళలకు సంబంధించి ఉంటుంది. వాళ్ళ ఆహార పొట్టాల కోసం కొట్టాడుకుంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మహిళలను ఇవాళ ఏ ఉద్దేశంతో తీసుకొచ్చినట్టు, ఏ ఉద్దేశం అక్కడ మనకు కనిపిస్తూ ఉంది? ఇప్పుడు మహిళా అభ్యున్నత గురించి కష్టపడతా అంటే ఎవరు కూడా కాదన్నారండి. కానీ ఈరోజు పాపం వాళ్ళను మహిళా ఉద్యోగస్తులందరినీ తీసుకొచ్చి వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా ఈరోజు పొట్లాలు వాళ్ళ ఇసిరేస్తున్నటువంటి సందర్భం చూస్తే చాలా బాధ అనిపించింది. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం అంటే ఒక ప్రకటనలకు మాత్రమే పరిమితం అయితే తప్ప నిజంగా ఒక ప్రణాళిక, ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక కానీ దానికి కావాల్సిన నిధులు కానీ వీళ్ళ దగ్గర ఏం ఉన్నట్టు కూడా కనబడతలేవు. అంటే నువ్వు గ్యాస్ ఇస్తే, కరెంట్ ఇస్తే వాళ్ళు కోటీశ్వర్లు అవుతారు. ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితి ఉండదని నేను అనుకుంటా ఉన్నాను. ఇది మొత్తంగా వాళ్ళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా నెరవేరే అవకాశమే లేదని చెప్పి, ముఖ్యంగా ఇవాళ మహిళలను తీసుకొచ్చి వాళ్ళ ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేశారని చెప్పి రాకేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని చెప్పి అనేక విషయాలపై అయితే రాకేష్ రెడ్డి క్లారిటీ ఇస్తా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఓటర్ స్టూడియో.